అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహకు ఇష్టం లేనివి అనే అంశాన్ని ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను. అల్లాహ్ ఈ లక్షణాలు ఉన్నటువంటి వారిని ఇష్టపడడు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగి ఉండటం చాలా చాలా పాపం. ఒకవేళ నాలో మీలో ఇటువంటి లక్షణాలుంటే వెంటనే వాటిని మనము త్వరగా మనలో నుండి తీసివేయాలి. ఆ లక్షణాలు ఏమిటి అనేటటువంటివి మీ ముందు చెప్పబోతున్నాను. మొదటిది అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ అల్ మాయిదా వాక్యం నెంబర్ 64లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నారు. వల్లాహు లా యుహిబ్బుల్ ముఫ్సిదీన్. అల్లాహ్ సంక్షోభం సృష్టించే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు. అంటే సంక్షోభం అంటే ఏమిటంటే ప్రజలలో లేనిపోని అపోహలను సృష్టించటం, అలాగే లేనిపోని అబద్ధాలను సృష్టించి ప్రజలకు మధ్య వైరాగ్యాన్ని పెంచటం, విరోధాల్ని పెంచటం, ఇలాంటివి. రెండవ లక్షణం ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 3వ అధ్యాయము సూరతుల్ ఆలి ఇమ్రాన్ వాక్యం నెంబర్ 140లో తెలియజేస్తున్నారు. వల్లాహు లా యుహిబ్బుజ్ జాలిమీన్. దుర్మార్గులైన ప్రజలంటే అల్లాహకు ఇష్టం లేదు. దుర్మార్గం చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారంటే అల్లాహకు సుతారము ఇష్టం లేదు. అలాగే సూరతుల్ బఖరా సూరా నెంబర్ 2 వాక్యం నెంబర్ 190లో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముతదీన్. హద్దులు అతిక్రమించే వారిని అల్లాహ్ ఇష్టపడడు. హద్దులు అంటే అవి ధార్మికమైనటువంటి హద్దులు, అలాగే మానవపరమైనటువంటి హక్కులలో ఉండేటటువంటి హద్దులు, వీటిని అతిక్రమించేటటువంటి వారిని అల్లాహ్ ఇష్టపడడు. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే నిసా సూరా నెంబర్ 4 వాక్యం నెంబర్ 36లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇన్నల్లాహ లా యుహిబ్బు మన్ కాన ముఖ్తలన్ ఫఖూరా. తమ గొప్పదనం గురించి విర్రవీగేవారంటే అల్లాహకి ఇష్టం లేదు. అంటే ఇక్కడ గొప్పదనం గురించి తాము డాపులు చెప్పుకుంటూ తిరుగుతూ, అంటే మేమే గొప్పవారము, మాకే సమస్తము చెల్లిద్ది అనేటటువంటి భావనలో ఉండేటటువంటి వారిని అల్లాహ్ ఎప్పుడు కూడా ఇష్టపడడు. అలాగే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ ఆరాఫ్ వాక్యం నెంబర్ 31లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముస్రిఫీన్. అల్లాహ్ మితిమీరే వారిని ఇష్టపడడు. అంటే వారు ధర్మంలో అయినప్పటికీ, లేదా జీవితంలో ఇచ్చినటువంటి జీవితానికి బదులుగా వేరే జీవితం కోరుకోవాలని చెప్పి కోరుకునేటటువంటి వారి గురించి కానీ, ధర్మంలో ఉన్నటువంటి ధర్మ ఆజ్ఞలను విస్మరించి లేనిపోని ఆజ్ఞలు ఉన్నవని చెప్పి ధర్మంలో సృష్టించుకుని లేనిపోని నూతన పోకడలు, బిదాత్ పోకడలు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మంలో ఉన్నాయని చెప్పి మితిమీరే వారిని, అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ఏ విధంగా ఆయన అడుగుజాడల్లో మన జీవితము నడవాలి అనేటటువంటి విషయంలో వస్తే గనక ఆ సమయంలో కూడా మితిమీరే వారిని, అలాగే తమ పండితుల విషయంలో మితిమీరే వారిని, తమ జీవితాలలో వచ్చేటటువంటి ఆ యొక్క కొత్త వస్తువుల సృష్టీకరణలో, వస్తువులు పొందేటటువంటి విషయంలో గాని, ఇలా సమస్త వ్యవహారాల్లో మితిమీరే వారిని అల్లాహ్ ఇష్టపడడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమ్మక ద్రోహిని అస్సలు ఇష్టపడడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే నిసా సూరా నెంబర్ 4 వాక్యం నెంబర్ 107లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇన్నల్లాహ లా యుహిబ్బు మన్ కాన ఖవ్వారన్ అసీమా. నమ్మక ద్రోహి, నిత్యపాపి అయిన మనిషిని అల్లాహ్ ఇష్టపడడు. అంటే నమ్మక ద్రోహం చేయడము ఇది పాపము. అలాగే నిత్యపాపి, పాపాల మీద పాపాలు చేసుకుంటూ బ్రతికేటటువంటి వారు, అసలు పాపం చేస్తున్నాను అని కూడా వారిలో భావన కలగకుండా ఆ పాపం మీద పాపం చేసేటటువంటి వారిని నిత్యపాపి అంటారండి. అలాంటి మనిషిని అల్లాహ్ సుతారము ఇష్టపడడు. నమ్మక ద్రోహులను అల్లాహ్ ఇష్టపడడు. ఇదే విషయాన్ని అల్లాహ్ సూరతుల్ అన్ఫాల్ సూరా నెంబర్ 8 వాక్యం నెంబర్ 58లో తెలియజేయడం జరుగుతుంది. ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ఖాయినీన్.
అంటే ఇక్కడ ఖాయినీన్ అంటే ఏమిటంటే, ఎవరైనా మనకు అమానతు ఇచ్చి ఈ వస్తువును దాయండి అని చెబితే ఆ యొక్క వస్తువుని వాడుకోవడము ఆయనకు అనుమతి లేకుండా, అలాగే అందులో ఇచ్చినటువంటి వస్తువుని తగ్గించి ఇవ్వటము, ఇదంటే అమానత్లో ఖియానత్ అంటారు, ఖాయినీన్. అలాంటి వారిని అల్లా ఎప్పుడు కూడా ఇష్టపడడు. అలాగే అల్లా అహంభావానికి గురైనటువంటి వ్యక్తిని అల్లా ఇష్టపడడు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు అల్-నహల్ సూరా నెంబర్ 16 వాక్యం నెంబర్ 23లో తెలియజేయడం జరుగుతుంది. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముస్తక్బిరీన్. అహంభావానికి గురైన వారిని అల్లా ఏమాత్రం ఇష్టపడడు. అహంభావం ఎటువంటిదంటే గర్వం. ఇలాంటిది, ఈ గర్వం అనేది కేవలము సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు మాత్రమే ఉండాలి. కారణం ఏమిటండి? కారణం ఏంటంటే సమస్తాన్ని ఆయన సృష్టించాడు కాబట్టి ఆయనకి గర్వం ఉండొచ్చు. ఎందుకంటే సకల గర్వాలు కలిగినటువంటి వాడు ఆయనే. కానీ అల్లా ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ భావన ఏదైతే ఉందో అలాంటి భావన మానవులు కలిగి ఉండటము, అటువంటి వారిని అల్లా ఏమాత్రం ఇష్టపడడు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సూరతుల్ బఖరా సూరా నెంబర్ 2 వాక్యం నెంబర్ 276లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, కృతజ్ఞుడు దుష్టుడైన వ్యక్తిని అల్లాహ్ ఇష్టపడడు. వల్లాహు లా యుహిబ్బు కుల్ల కఫారిన్ అసీం. కృతజ్ఞుడు దుష్టుడు అయిన వ్యక్తిని అల్లా ఏమాత్రం ఇష్టపడడు. కృతజ్ఞుడు అంటే కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే ధిక్కరించటం, వ్యతిరేకించటం. ఇలాంటి వారిని అల్లా ఎన్నడూ కూడా ఇష్టపడడు. అలాగే విర్రవీగే వారిని, అంటే విర్రవీగటం అంటే తమకు ఇంకా సాటి ఎవరూ లేరు, మాలాంటి వారు ఎవరు లేరు, మా ముందు అందరూ చిన్నవారే, మా ముందు అందరూ వంగి ఉండాల్సిందే, నా యొక్క మాటే చెల్లాలి అని ఇలా విర్రవీగే వారిని అల్లా సుతారము ఇష్టపడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఖసస్ సూరా నెంబర్ 28 వాక్యం నెంబర్ 76లో తెలియజేయడం జరుగుతుంది, ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ఫరీహీన్. అంటే విర్రవీగే వారిని అల్లా సుతారము ఇష్టపడడు. మరి ఈ విషయాలు తెలియజేస్తున్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మంచి ఆజ్ఞల్ని ఇచ్చి, ఈ విధంగా మీరు ఉంటే నా ఇష్టమైనటువంటి దాసులలో మీరు ఉండరు అని చెప్పడం జరుగుతుంది. మరి అల్లాహ్కు ఇష్టం లేనటువంటి దాసుల్లో మనం ఉండటం వల్ల మన యొక్క ఇహలోకము మరియు పరలోకము రెండూ నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఇలాంటి లక్షణాలు ఏవైనా మనలో ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే మనము మానవ నిమిత్త మాత్రులము, ధర్మాన్ని తెలుసుకుని జీవితం గడుపుతున్నాము కాబట్టి, ఇక ధర్మాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ధర్మంలోని విషయాలు, ఖురాన్ గ్రంథంలోని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణలు ఏవైతే ఉన్నాయో, హదీసులు, ప్రవచనాలు, వాటికి అనుగుణంగా మనం జీవితం గడపాలంటే మనలో ఏవైతే ఈ విషయాలు మన ముందుకు వచ్చాయో ఆ విషయాల్ని మనము తలవొగ్గి, ఆ ఆజ్ఞలను మనము శిరసా వహించాలి, దాన్ని మనము అనుసరించాలి, మన జీవితాల్లో అమలుపరచాలి. ఇప్పుడు ఇవి ఇష్టం లేనటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. అందులో మనము ఉండకుండా ఉండటకు మనము ప్రయత్నం చేయాలి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో చివరిలో నా యొక్క దుఆ ఏమనగా, వల్ల ఈ విషయాలైతే మేము తెలియజేసుకున్నాము, ఈ సమస్త విషయాలపై మేము అందరికీ ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.